నేటి దిన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆయా స్థలంలో ఉన్నటువంటి వారు, అలాగనే గృహాల దగ్గర ఉన్నటువంటి వారు కూడా కళ్ళు మూసుకొని ప్రారంభ ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. సృష్టిగతమైన తండ్రికిని, రక్షణగతమైన కుమారునికిని, ఆదరణగతమైన పరిశుద్ధాత్మ దేవునికి ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండినట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. మహాపరిశుద్ధన తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నత నామమునకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి 5 మాసములు మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి 6వ నెలలో ప్రవేశింపచేసి దేవా 6వ నెలలో మొదటి ఆదివారముగా ఇలాగున ప్రభువా ఈ ఉదయకాల సమయమునందు నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను ఆరాధించగల గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా నా తండ్రి, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవా ఈ రీతిగా లైవ్ ద్వారా ఆరాధన జరిగించడానికి మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నేను అందించు ఉన్నాం. దేవా ఈ సమయమందు ఈ లైవ్ ఆరాధన ప్రభువా ప్రారంభ ప్రార్థన చేసి మేము ప్రారంభించు ఉండగా పరమంది కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి. పాటలలో, ఆరాధన క్రమములో, వాక్య సందేశములో ముగింపు వరకు మీరు తోడయండి. మహిమకరముగా జరిగించి అడుగుచు ఉన్నాము. త్రియేక దేవా మీరు దిగిరండి. మా జనుకున్న ఆత్మను తోడుకుని తీసుకుని రండి. భక్తులైన వారి ఆత్మను ఇక్కడ తోడుకుని తీసుకురమని అడుగుచూ ఉన్నాం. ఏ ఇబ్బంది విద్యుత్ వల్ల కానీ, ఇంటర్నెట్ వల్ల కానీ, దేని వల్ల ఇబ్బంది, ఆటంకం అనేది లేకుండా అన్నిటిలో నీకు సహాయం దయచేసి దేవా దీవెనకరముగాను ఏకీభవించిన బిడ్డలైన వారికి ఆశీర్వాదకరంగా జరిగింపచేసి మీరే మహిమ, కీర్తి, ఘనత, ప్రభావములు పొందమని ఆరాధనీయుడు, ఆరాధనకు అర్హుడై ఉన్న యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత తెలుగు క్రైస్తవ గీతం నుంచి 2వ పాట పాడుకుందాము. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుండే, ఆనాది దేవుండే, అనంత దేవుడై ఉండే, అనాది దేవుండే.
వేసేను. అయ్యయ్యో పాపులందోచిత పాపులందోచిత పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం. పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. గనుక సార్వంబునకు కర్తాయైన ఏకా దేవుని కనుగొనుడి. కర్తాయైన ఏకా దేవుని కనుగొనుడి. కనుగొని మ్రొక్కండి. కనుగొని మ్రొక్కండి అని బోధించుచున్నాము. శుభవార్త అని బోధించుచున్నాము. శుభవార్త. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. ఆకాశము భూమియు ఆకాశము భూమియు లేక ముందే కాలము దూతలు లేక ముందే కాలము దూతలు లేక ముందే దేవు లేక ముందే దేవు డేకా దేవుండయ్యుండి గంభీరం. డేకా దేవుండయ్యుండి గంభీరం. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. అందరికీ మరణాత. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక,
నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటువే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మరణాత. అందరికీ మరణాత. పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన, పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన. భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా, భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా. పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన, పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన. నా ఆలాపనే క్రీస్తు జ్యోతిగా, ఆ మధుర భావనే నాకు కీర్తిగా. మది కోవెలలో నిండిన రారాజైన యేసుని పూజ చేయన. నిశీది వేళలో పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన. భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా, భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా. పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన. నా బ్రతుకు బాటను తీయ తీయగా సేనని త్యాగము యేసు చేసెగా. ప్రభు ఒడిలో నా పాపగా నన్ను కాసే కను పాపగా జోల పాడన. ఈ ప్రశాంత వేళలో పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన, పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన. భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా, భూమిని రవిని తాకగా ప్రభుని కడకు చేరగా. పాడన దైవస్తుని ఆరాధన నీ పాడన, పాడన
మొదటి కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి మాతో ఏకీభవించండి. గృహాల దగ్గర ఉన్న వారు మాతో పాటు కూడా ఆరాధన కీర్తన పాడుతూ ఆరాధనలు ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. శుభాకర శుధాకర విశుద్ధవందనం శుభాకర శుధాకర విశుద్ధవందనం నాభాన భూమి సార్వో నాట్యవందనం నాభాన భూమి సార్వో నాట్యవందనం శుభాకర శుధాకర విశుద్ధవందనం యెహోవా సజనక నీకు నిత్యయు ప్రణతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమా సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగణ మహిమా సంస్తుతి శుభాకర శుధాకర విశుద్ధవందనం విమోచన పిత్రాత్మశృండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం శుభాకర శుధాకర విశుద్ధవందనం వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుధాకర విశుద్ధవందనం నాభాన భూమి సార్వో నాట్యవందనం నాభాన భూమి సార్వో నాట్యవందనం శుభాకర శుధాకర విశుద్ధవందనం. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. కీర్తన గ్రంథము 91వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు ఉత్తర ప్రచురాలుగా చదువుకుందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథంలో తెరిచి కీర్తన గ్రంథము 91వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు ఉత్తర ప్రచురములుగా ఏకీభవించాలని ప్రభు బయట మీకు మనం చేస్తూ ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను,
శరీరమందు పాడుచి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మలకు దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మలకు దగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అందరూ కళ్ళు మూసుకొని దేవాలయములో ఉన్నట్లుగానే భావించి మీరున్న స్థలముననే దేవాలయముగా చేసుకుని కళ్ళు మూసుకుని ఆరాధనలో ఏకీమించండి. స్తుతి ప్రార్థన జరిగించుకుందాం. ఓ దేవా, తండ్రివుగాను కుమారుడువుగాను పరిశుద్ధాత్మవుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతిలో కూడా కొరకునొచ్చున్న నీకు అనేక స్తుతులు. నువ్వు కలుగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టితో వాటి మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడుగున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పిగిన క్షమాపణ పొందట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పికినడలా ఆయన నమ్మదగిన వాడగిన నీతిమంతు వాడగిన కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునడలా ఆయనను అబద్ధులుగా చేయవారమగుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన దీర్ఘ పరిహానందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. ప్రతివారు కూడా మనము చేసినటువంటి అవిధేయత, నేటి దినాల్లో పాపం వలనే ఇబ్బంది, పాపం వలనే వ్యాధి ఈ లోకములోనికి ప్రవేశించినది. కాబట్టి మనలో ఉన్నటువంటి, మనలో పాతుకుపోయినటువంటి ఆ పాపమును ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాము. చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్, ఒప్పుకొందును రావయ్యా, చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్, ఒప్పుకొందును రావయ్యా. పాపక్షమాపణ శాప విమోచన, పాపక్షమాపణ శాప విమోచన, పాప బంధితు నాకు చూపిన ప్రేమకై, పాప బంధితు నాకు చూపిన ప్రేమకై, నిన్ను గొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదా రావయ్యా. అలాగే మోకరించిన మనము రెండు చేతులు జోడించి పరిశుద్ధుడైన ప్రభు ఎదుట మన పాప స్థితిని ఒప్పుకుందాము. అందరూ కలిసి నాతో ఏకీపించండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జలను బట్టి, నైజను బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి, చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి, మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవక్తను బట్టి, క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృప పొందుటకు మేము అయోగ్యులము. మమ్మల్ని క్షమించమని నీ కుమారుని పరముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన మితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించుచు ఉన్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అటు తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది గాని అట్లు చేయక చెరదీసి క్షమించుచున్నావు కనుక నీకనేక వందనములు. ఆమేన్. దేవుడు మన పాపములు క్షమించున్నాడని తలంచుచు దేవ సంస్తుతి చేయవే మనసున కీర్తన పడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీ మాతోడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయే హోవా దేవుని పావన
దేవ సంస్తుతి చేయవే మనసా. తుడుకులపై తండ్రి చాలి పడు విధముగా భక్తి పరులా. కొడుకులపై తండ్రి చాలి పడు విధముగా భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమా యెహోవా దేవుని పావనాన మమ్మును దింపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు పాత నిబంధన పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనము మనం వచ్చినటువంటి భాషణం గారు వాక్యాన్ని చదువునిపిస్తారు. అలాగే రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకొనొచ్చు సువార్తల పాఠ్య భాగము భక్తుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనము మన మధ్య ఉన్నటువంటి లాజరు గారు వచ్చి కుమారుడైన ప్రభు వారి యొక్క వాక్యాన్ని పఠిస్తారు. మూడవదిగా పరిశుద్ధ ఆత్మ దేవుని తలంచుకొనొచ్చు పత్రికల పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము మన మధ్య ఉన్నటువంటి సతీష్ వాక్యాన్ని చదివినిపిస్తారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు 145వ కీర్తన 18వ వచనము. తనకు మొర్రపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. ఆమేన్. మరియో దైవాజ్ఞలోన పరిశుద్ధ శాస్త్రము చూచి. మరియో దైవాజ్ఞలోన పరిశుద్ధ శాస్త్రము చూచి. మురియోచు రేంబగలు స్మరించు చుండు నతడు ధన్యుడు. దేవా మానవుడు ధన్యుడు. మరొక వాక్య భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. కుమారుడిని తలంచుకుంటూ లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం అండి.
మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. ఆమేన్. అతడేటి యోరాములచి ఆకు వాడనిదై తగిన, అతడేటి యోరాములచి ఆకు వాడనిదై తగిన, ఋతువును గాయు చేటై హెచ్చరిలోను గానా, ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనుచు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీ పాపమును ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. ఆమేన్. ఆమేన్. అతడు తలపెట్టి చేయ యత్నించు ఎల్ల పనులు, అతడు తలపెట్టి చేయ యత్నించు ఎల్ల పనులు, సతతము సంపూర్ణముగా సఫలమగుచుండును గానా, ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా, అన్యులెంతటివారైనా అతనికి సాటిరారు, ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. వాక్యం అడిగించిన త్రిత్వ దేవుని స్తుతించుకుందాం. అందరూ కలిసి నాతో ఏకీభవించండి. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశము కంటెను వెండి బంగారము కంటెను గొప్పదనమగు నీ గ్రంథమును మాకు దయచేస్తున్నావు కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో నిమిడిచున్నావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అలాగనే మన విశ్వాసం నప్పుకుందాం. అందరూ కలిసి ఏకీభవించండి. దేవుడు ఆదియంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహోతేజమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు
దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరానిపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన 2వ మారు సంఘమును కొనిపోవటకు మేఘాసీనుడే వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో పడవి వేయబడుతురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేరులు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశము వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మనకు వందనాలు. నీ కృపలు, నీ దయలో 5 మాసములు కాచి కాపాడి భద్రపరిచి 6వ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసి దేవా 6వ నెలలో 6వ దినముగా అలాగే ఈ నెలకు మొదటి ఆదివారముగా ఈ ఆరాధన దినాన్ని చూడగలే భాగ్యము, ఈ ఆరాధన దినమందు నిన్ను ఆరాధించగల గొప్ప భాగ్యము మాకు అనుగ్రహింపచేసినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నేటి దిన ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవా పాటలలోను కీర్తన గ్రంథము చదువుటలో, ఆరాధన క్రమములో వాక్య భాగములు చదువుటలో, విశ్వాస ప్రమాణ కార్యక్రమం వరకును మీరు తోడయుండి జరిగించిన కార్యమంతటిని బట్టి నేను వందిస్తూ ఉన్నాం. దేవా ఈ సమయమందు నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచి ఉండగా నీ ఆత్మ నడిపింపు బోధించుచున్న నాకును వినిచ్చినటువంటి బిడ్డలకు అనుగ్రహింపచేసి మీరే మాతో మాట్లాడమని, ప్రభువా నీ ఆత్మ సహాయం అందించి మీరే మాతో మాట్లాడమని, వినగలే చెవి, గ్రహించగలే మనస్సు బిడ్డలందరికీ ప్రసాదింపచేసి మీరే మహిమ కీర్తి ఘనత ప్రభావం పొందమని వాక్యమైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభాత దిన వాక్య ధ్యానం వెళ్ళిచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మాకు చెప్పవలసిన మాటలు గల ఈ యొక్క దైవ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలను ధ్యానించుచుండగా అందుని గుప్తపరిచిన అనేక ప్రభావమైన విషయములు మా ఆత్మ వృద్ధికి కావలసిన వాక్కులను ఈ సమయమందు మీరు మా మధ్యకు వచ్చి నిలబడి నన్ను మరుగు చేసుకొని ప్రభనాయందు మీరుండి మాతో మాట్లాడండి. అనుడి మాటల హృదయ జ్ఞానములను మీకు అంగీకారయోగి ఉండేటట్లు కొద్ది నిమిషమును ప్రభా నేను వాకునందుకు అందించగల ఆత్మ నడిపింపు సహాయమును అవి దయచేసి నన్ను మరుగు చేసుకుని కనబరచమని వాక్యమైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నేడు దినం యొక్క వాక్య ధ్యానాంశము శ్రమలు వచ్చు విధములు వాటి వలన కలుగు లాభములు. శ్రమలు వచ్చు విధములు వాటి వలన కలుగు లాభములు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేటి కాలమును మనం చూసినప్పుడు లోకమంతా ఎంతో శ్రమ, ఎంతో శోధన, ఎన్నో కష్టములతో నిండుకొని ఉన్నాయి. కనుక శ్రమలు ఎందు నిమిత్తం వస్తాయి, శ్రమలు ఎలా వస్తాయని ఒకసారి మనం ఆలోచిస్తే శ్రమలు రావడానికి అనేక కారణాలు కలవు. కనుక మనం చూసినప్పుడు దైవీయుడు దేవదాసయ్య గారు ఒక ప్రసంగంలో తెలియజేస్తూ శ్రమలు ఎన్ని విధాలుగా వస్తాయి అని ఆయన తెలియజేస్తూ 5 విషయములు మనకు ఆయన వివరించారు. కనుక అందు మొదటి అంశము శ్రమలు ఇతరుల వలన వస్తాయి అండి. మొదటిది ఇతరుల వలన వచ్చు శ్రమలు. కనుక నేడు దినమందు మనకు శ్రమలు ఒక్కొక్కసారి ఇతరులను బట్టి కూడా వస్తాయి. మన బైబిల్లో చూసినప్పుడు శ్రమ అనేది రావడానికి కారణము పాపము. పాపం అనేది ఎలా వచ్చింది? పాపము అనేది ఆదాము దేవుని ఆజ్ఞను మీరడాన్ని బట్టి వచ్చింది. కనుక నేడు దినమందు మన అందరి మీద మరణం అనేది ఏలుబడి చేస్తుంది. కనుక మరణము ఎవరిని బట్టి వచ్చిందంటే ఆదాము యొక్క అవిధేయతను బట్టి మరణం అనేది మనకు సంక్రమించింది. అందుకే భక్తుడైన పౌలు గారు కూడా తన పత్రికలో రోమాపత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం చూసుకున్నప్పుడు పౌలు భక్తుడు అంటారు, ఒకరు మనిషిని యొక్క అపరాధాన్ని బట్టి పాపము ప్రవేశించి ఈవేళ మన అందరి మీద ఏం చేస్తుందంటే ఏలుబడి అనేది చేస్తూ ఉంది. కనుక ఈవేళ శ్రమలు మనకి ఎవరు బట్టి వస్తున్నాయంటే ఇతరుల యొక్క విధేయతను బట్టి. వారిలో మనము ప్రధానంగా ఆదామును మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఆదాము దేవుని ఆజ్ఞను మీరడాన్ని బట్టి పాప ప్రవేశం అనేది జరిగింది. పాప ప్రవేశాన్ని బట్టి ఈవేళ శ్రమలు అనేవి మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కనుక ప్రభునందేంలారా ప్రవక్త యోషియా కూడా తన గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే తెలియజేస్తారు. ఆదాము ఎలాగో దేవుని ఆజ్ఞను మీరాడు, అలాగే ఈవేళ కూడా మనము కూడా దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నాం, అవిశ్వాసులు అవుతూ ఉన్నాం. కనుక ప్రభునందేంలారా మన మీద కూడా శ్రమలు అనేవి ఏలుబడి చేస్తూ ఉన్నాయి, శోధింపబడుతూ ఉన్నాం. కనుక ప్రభునందు ఈవేళ ఆదాము పోలి పాపము చేయని వారి మీద కూడా ఏం చేస్తుంది? మరణం అనేది ఏలుబడి చేస్తుంది. పౌలదే రాస్తాడు చదువుకున్న రోమా 5:12లో అండి, ఆదాము పోలిన అతిక్రమం చేయని వారి మీద కూడా ఈవేళ మరణము అనేది, శ్రమలు అనేవి ప్రభు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కనుక ఒకసారి శ్రమలు ఎలా వస్తాయి? ఇతరుల యొక్క అండి అవిధేయతను బట్టి మనకు శ్రమలు వస్తాయి. ఉదాహరణకు ఆదాము, మరొక భక్తుడు మనం చూసుకుంటే, మరొక వ్యక్తిని మనం చూసుకుంటే మనకు ఆకాను కనబడుతూ ఉన్నాడు. ఆకాను మనం చూస్తున్నప్పుడు ఏం చేస్తాడని మనం ఆలోచిస్తే దేవుడు చెప్తాడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు వారు తమ యొక్క దాసత్వ దేశం నుండి విడుదల పొంది వారు స్వాస్థ్యమైన కానాను దేశానికి వచ్చే ముందు ఎప్పుడైతే యోర్దాను దాటారో యెహోషువ యొక్క నాయకత్వంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటారు, మీరు యొక్క వెళుతున్న దేశము అది శాపగ్రస్తమైనది, అది శపింపబడినది. కనుక ఆ ప్రాంతంలో, ఆ ఎరుగో ప్రాంతంలో మీరు ఏది ముట్టకూడదు, ముట్టివాడు శపింపబడతాడు అని దేవుడు సెలవిచ్చారు. యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. 6వ అధ్యాయములో మనకు ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మనకు ప్రభునందేంటారా కనుక శపింపబడిన ముట్టకూడదని దేవుడు ఖండితంగా తెలియజేస్తాడు. యెహోషువ కూడా ప్రజలు తెలియజేస్తాడు, ఇదిగో ఈ యొక్క ఎరుకో ప్రాంతం శపింపబడినది కనుక అది మనము దీనిలో ఏది మనము ముట్టుకోకూడదు, అగ్ని చేత దీన్ని అంతా కాల్చివేయాలని దేవుడు సెలవిచ్చారని యెహోషువ కూడా ప్రజలు తెలియజేస్తారు. కానీ ఆకాను ఏం చేశాడంటే అతను దుర్బుద్ధి పుట్టింది. దేవుడు అనుకున్నాడు కానీ ఎవరు చూడట్లేదులే అనుకుని ఏం చేస్తాడంటే ఆ శపింపబడిన ప్రాంతంలో ప్రదేశంలో ప్రభునందేంటారా ఆకాను ఏం చేస్తాడంటే కొన్ని వస్తువులను దాచుకున్నాడు. మనకు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కనబడుతుంది. అతడు ఏం చేస్తాడు? ఒక సేనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బరువు గల గిన్నెను, బంగారపు గిన్నెను ఏం చేస్తాడంటే అతడు దాచుకున్నాడు తన గుడారములో.
ఎప్పుడైతే ఈ తప్పిదం చేస్తాడో వెంటనే దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీద వచ్చింది. ఏం చేస్తాడు యెహోషువ? ఇశ్రాయేలుని యుద్ధానికి పంపుతాడు హాయి పట్టణం మీదకి. హాయి పట్టణం మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు వారు అపజయం పొందుతారు. ఇశ్రాయేలు ఓడిపోయి 38 మంది పైగా హతులయ్యి అపజయంతో తిరిగి వస్తారు. యెహోషువ బట్టలు చింపుకొని దేవుడి దగ్గర జ్ఞాపనం చేస్తాడు. ఎందుకు ప్రభా మాకు అపజయం దేన్ని బట్టి అన్నప్పుడు దేవుడు అంటారు, ఇదిగో మీలో ఒకడు పాపం చేస్తాడు, శరీరమైన దాన్ని ఒకడు దాచుకున్నాడు అన్నప్పుడు ఆ ప్రభునందేమిలారా యెహోషువ చీట్లు వేస్తాడు. చీట్లు గోత్రాల మీద చీట్లు వేసినప్పుడు యోధా గోత్రం మీద చీటు వస్తుంది. యోధా గోత్రంలో ఆకారం మీద వచ్చినప్పుడు ఆకారం అడుగుతాడు యెహోషువ, ఏం చేస్తామన్నప్పుడు ఇదిగో నిజమైన దేవుని ఆజ్ఞను మీరా, దేవుడు ఉంచుకోకూడదన్నది తీసుకోకూడదు అనుకుని నేను తీసుకున్నాను, ఇదిగో నా గుడారంలో దాచిపెట్టాను అన్నప్పుడు యెహోషువ సైనికులు పంపినప్పుడు వారు ఇల్లు చూస్తున్నప్పుడు ఆ శపితమైన మాటలు ఒక సేనారు వస్త్రములు 200 తులములు వెండి 50 తులముల బరువుగా బంగారపు గిన్నె ఆ గుడారంలో దొరికినప్పుడు యెహోషువ అంటాడు, ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు దేవుని ఆజ్ఞను మీరు ఉగ్రత రప్పించావు అని యెహోషువ ఆ కానును గద్దించి దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ కానును పాపం చేసింది ఆ కాను ఒకడే, కానీ ఆ కాను పాపాన్ని బట్టి తన కుటుంబము తన కలిగిన జంతువులు అన్నీ ఏం చేయబడ్డాయి అంటే రాళ్ళతో ఒకటి చంపబడ్డబడ్డాయి, అన్నీ ఏం కాల్చబడ్డాయి. కనుక అవన్నీ ఒక గుట్టగా వేయబడ్డాయి, ఒక లోయలో వేయబడ్డాయి. మనం చూస్తే యెహోషువ 7వ అధ్యాయం చివరి వచనంలో దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. కానీ పాపం చేస్తున్నవాడు ఆకాను బట్టి ఇశ్రాయేలుకి అపజయం వచ్చింది యుద్ధములో. పాపం చేస్తున్నవాడు ఆకాను బట్టి తన కుటుంబం అంతా సంహరింపబడింది. కనుక పాపం చేసింది ఇతరులు, కానీ దాని ఫలితము వేస్తున్నది ఇంకొకరు. కనుక మొదటిగా శ్రమలు అనేవి ఇతరులను బట్టి ఇతరుల యొక్క అవిధేయతను బట్టి మనకు శ్రమలు వస్తాయి. వారిలో మనము చూసుకున్నప్పుడు ఆదామును బట్టి మనకు శ్రమలు వచ్చాయి, ఆ కాను బట్టి ఇశ్రాయేలుకు శ్రమలు వచ్చింది. కనుక ప్రభునందేంలారా అట్టి శ్రమలు దీన్ని బట్టి వచ్చే ఇతరులను బట్టి వచ్చే శ్రమలు మొదటిది. రెండవది మనం చూస్తున్నప్పుడు స్వంత పాపమును బట్టి వచ్చు శ్రమలు. రెండవది ఏంటంటే స్వంత పాపమును బట్టి వచ్చు శ్రమలు. ఒకసారి శ్రమలు మన సొంత పాపమును బట్టి అవిధేయతను బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్న ఇతరుల యొక్క పాపాన్ని బట్టి అవిధేయతను బట్టి వచ్చే శ్రమలు. కానీ రెండవది మన యొక్క స్వంత పాపాన్ని బట్టి మనకు వచ్చే శ్రమలు. ఈవేళ మనం అనేక శ్రమలు పొందుతూ ఉన్నాం, ఎన్నో విధాలు కష్టాలు పొందుతూ ఉన్నాం, వేదన పొందుతున్నాం. ఇది కేవలము మన సొంత పాపాన్ని బట్టి ఎందుకంటే భక్తుడు అంటారు కదా, పౌలు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. కనుక ప్రభున ఈవేళ అనేక మనకు సొంత అవిధేయతను బట్టి సొంత పాపాలను బట్టి మనం శ్రమ పొందుతూ ఉన్నాం. ఉదాహరణ మనం చూస్తే బైబిల్ గ్రంథములో మనకు గెహాజీ కనబడుతూ ఉంటాడు. ప్రభునందేంలారా గెహాజీ చూస్తూ ఉన్నప్పుడు ఎలీషా యొక్క శిష్యుడు. కనుక మనం చూస్తే సిరియా దేశపు యొక్క ప్రభు సైన్యాధిపతి అయిన నయమాను కృష్ణ రోగంతో వస్తాడు. వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థత సిద్ధుడై వచ్చి ఎలీషా దగ్గర మోకరిల్లి అన్నాడు, ఇదిగో కానుకలు తీసుకుని కానుకలు తెచ్చాను అన్నప్పుడు ఎలీషా ప్రవక్త వద్దని తృణీకరిస్తాడు. బలవంతం చేసిన వద్దని తృణీకరించి తన దేశాన్ని తను పంపివేస్తాడు. కానీ అదంతా చూస్తున్న గెహాజీలో దుర్బుద్ధి పుట్టింది. ఇదిగో నా ప్రవక్తగా తీసుకోవడానికి మనసు లేదు, నేను వెళ్ళి తీసుకుంటాను. నా ప్రవక్త గదిలో దేవుని జ్ఞానంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, ఆయన బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఈలోగా నేను వెళ్ళి ఆ యొక్క నయమాను తెచ్చిన కానుకలు తీసుకుని నా గృహంలో పెట్టుకుంటాను, నా వసూలు చేసుకుంటానని పరుగున రాగానే వెంబడించాడు. వెళ్ళి వాటిలో కొన్ని తెచ్చుకొని తన గృహంలో భద్రపరుచుకొని మరలా పరుగుపరిన ఎలీషా యొక్క గది యొక్క ద్వారబంధం దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఎలీషా వచ్చి అంటున్నారు కదా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు గెహాజీ అంటున్నాడు, బాలుకుడా ప్రవక్త నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎలీషా అంటున్నారు కదా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు రథం వెంట వెళ్తున్నప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా? వెండి బంగారు నగలు సంపాదించుకున్న ద్రాక్షోదాలు సంపాదించిన సమయమా అని ఎలీషా గదించిన మార్పు చెందడు. వెంటనే మనం చూస్తున్నాం రాజులు రాసిన 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నయమాను కృష్ణుడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతుండే ఆ కృష్ణ రోగాన్ని గెహాజీ పొందుకున్నాడు. తన యొక్క స్వంత విధేయతను బట్టి స్వార్థాన్ని బట్టి
కనుక ఆ ప్రభునందు ఈవేళ కూడా మనము కూడా స్వంత అవిధేయతను బట్టి దేవుని ఆజ్ఞను మీరడాన్ని బట్టి ఆధ్యాత్మిక క్రమాలను బట్టి ఎన్నెన్నో శ్రమలు అనేవి నేటి దినమందు మనం భరిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ఏమిలారంటే శ్రమల నుండి మనం తప్పింపడాలంటే దేవుని వాక్యమును మనము అనుసరించినప్పుడు మన శ్రమల నుండి విడిపింపబడుతూ ఉంటాం. ఇంకా కొందరి మందులలో మనం చూస్తున్నప్పుడు మనకు యోధ కనబడుతుంటాడు. యోధ కూడా ప్రభునందు తన యొక్క సొంత విధేయతను బట్టి పాపాన్ని బట్టి ఏమయ్యాడు, అతడు ఉరివేసుకున్నాడు. దేవుని యొక్క శిష్యులలో అపోస్తులలో ఒకడుగా ఉండకుండా తృణీకరింపబడ్డాడు. చూడండి, తన సొంత పాపాన్ని బట్టి ఎంత ధన్యతను కోల్పోయాడు. అపోస్తులు అంటే ఎంత గొప్ప అంతస్తు. దేవుని యొక్క పనివారు, వారికి ఇవ్వబడి అపోస్తులు అనగా దేవుని యొక్క జత పనివారు. ఈవేళ మనం ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజకీయ వ్యక్తి స్నేహితులని చెప్పుకోవడానికి మనం ఎంతో ఆశ్చర్యపడి ఆనందిస్తూ ఉంటాం. అలాంటి వారికి కలిగిన పేరు వీరి దేవుని జత పనివారు అని గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు యోధ. తన యొక్క సొంత అవిధేయతను బట్టి, ధనాపేక్షను బట్టి దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువ ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కానీ దేవుని ప్రేమ గ్రహించలేకపోయాడు, దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోయాడు. ధనాపేక్షను బట్టి ప్రభునందు ఏం చేశాడు, దేవుణ్ణి అమ్మివేశాడు. అమ్మివేసి దాన్ని అనిపించాడా? అనిపించలేదు. ప్రభునందు ఏం చేసింది, తన యొక్క సొంత అవిధేయత ఏం చేసింది, తనని మరణానికి అప్పగించింది. వెళ్ళి ఏం చేశాడు, ఆ యొక్క ఈ వెండి యొక్క నాణెములను దేవాలయంలో పారవేసి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు. నిత్య నాశనానికి పాత్రుడైపోయాడు. నిత్య జీవానికి మార్గాన్ని బోధించిన వాడు ఏమైపోయాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. తన సొంత విధేయతను బట్టి, తన సొంత పాపాన్ని బట్టి. కానీ ఈవేళ మనము కూడా ఆలోచించాలి, నా యొక్క అవిధేయత ఏమిటి అనేది మనము ఆలోచించుకోవాలి. ప్రభునందు ఏమిలారా, మనం ఈ దైవుడు అదే అన్నారు, మనం ఏం చేయాలి, స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఇతరులను పరీక్షిస్తాం. రాకడకు సిద్ధపడి మనము స్వపరీక్ష ప్రతి దినము కూడా నా విధేయత, నా పాపం ఏంటి, నా బలహీనతను పరీక్షించుకొని ప్రభునందే వాటిని జయించేవారుగా మనం ఉండాలి. కనుక రెండవది, స్వంత పాపం బట్టి వచ్చు శ్రమలు, సొంత విధేయతను బట్టి వచ్చు శ్రమలు. మూడవదిగా బంధువుల వల్ల వచ్చు శ్రమలు. బంధువుల వల్ల వచ్చే శ్రమలు లేక కుటుంబ సభ్యులను బట్టి వచ్చే శ్రమలు. మనం ఒకసారి కుటుంబాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, బంధువులను బట్టి ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటి, నేను నీతిగానే ఉన్నాను కదా, నాలో ఏ బలహీనత లేదు, ఏ విధేయత లేదు కదా, నిత్యము దేవుని సహవాసం చేస్తున్నాను, ఏంటి ఈ శ్రమలను ఆలోచించుకోండి. ఒకసారి సాతాను ఏం చేస్తాడు, బంధువుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా మన శ్రమ పరుస్తూ ఉంటారు. ప్రభునందు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. భక్తుడైన నీతిమంతుడైన యోసేపు కనబడుతూ ఉంటారు. యోసేపు ప్రభునందు తన యొక్క అన్నలు ఏం చేశారు, అతని శ్రమపరిచారు. ఆహారం బడికి వెళ్ళిన తమ్ముడిని ఏం చేశారు, వారిని కొట్టి గుంటలో వేసి ప్రభునందు పాలిస్తీనులు అమ్మివేశారు, పరాయి దేశానికి పంపివేశారు. యోసేపులు ఏమైనా విధేయత ఉన్నదా? యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి యొక్క యోసేపు సొంత కుటుంబ సభ్యులను బట్టి అమ్మివేయబడ్డాడు, శ్రమ పడ్డబడ్డాడు. చేయలేని పాపానికి ఎన్నో శిక్షలు అనుభవించాడు. ఆడ మనం చూస్తూ ఉన్న చేయని పాపానికి జైలులో వేయబడ్డాడు. ఆ మానవులు ఎదుర్కొన్నాడు. స్వంత యొక్క రక్త సంబంధులు ఏం చేశారు, యోసేపును శ్రమపరిచారు, బాధించారు. వద్దన్నా అని బతిమలాడుకున్నా ఏమాత్రం వినకుండా ఏం చేశారండి, శ్రమపరిచారు, కొట్టారు. పరాయి దేశానికి అమ్మివేస్తారు. మనం చూసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఒకసారి మన బంధువుల వల్ల, మన కుటుంబ సభ్యుల వల్ల ఎన్నో విధాలుగా శ్రమపరచబడుతూ ఉంటాం. శ్రమపడుతూ మనం ఉంటాం. అదే కొత్త బంధువుల్లో మనకు భక్తుడైన ప్రభునందు పౌలు కనబడుతూ ఉంటాడు. పౌలు భక్తుడు ప్రభునందు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్తూ ఉన్నాడు, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో పద్మాసుకుడి వద్ద, దేవుని యొక్క సాక్షిని ఎప్పుడైతే తన సమర్పించుకున్నాడో అక్కడ నుండి అతనికి శ్రమలు ఎవరిని బట్టి, తన స్వజనులను బట్టి ఆయన రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు 11:26 అంటారు, నా స్వజనులను బట్టి యొక్క కలిగిన ఆపదలలోనూ అని ఎన్నో శ్రమల గురించి తన శ్రమల యొక్క జాబితాను అక్కడ మనకు వివరిస్తూ ఉంటారు. కనుక తన స్వజనులను బట్టి, తన బంధువులను బట్టి పౌలు ఎన్నో విధాలుగా శ్రమపరచబడ్డాడు, శోధింపబడ్డాడు, బాధింపబడ్డాడు. కనుక ఈవేళ మనకు ఒకసారి మన బంధువును బట్టి,
మన కుటుంబస్తులను బట్టి, తోబుట్టును బట్టి మన శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. అయినప్పటికీ మన అవిధేయతను బట్టి కాకుండా దేవుని కొరకు మనం శ్రమ పడితే అది మనకు ధన్యత. ప్రభువు అదే సెలవిస్తారు. 5:5 11-12 అన్నారు, నా నిమిత్తం మీరు శ్రమ పడినట్టు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలమధికం అవుతుందన్న. కనుక ప్రభునందు ఏం రాదు, మన సొంత పాపాలను బట్టి మన శ్రమ పడితే అది మన విచారం బాధ. అంతేగాని దేవుని బట్టి శ్రమ పడితే అది మనకు ధన్యత అని మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రభునందు ఏం గారా మనకి ఇక హేబేలు కనబడుతున్నారు. భక్తుడని హేబేలు అండి. హేబేలుని ఎవరు చెప్పారు? తన యొక్క అన్నే చంపాడు. తన యొక్క తోబుట్టు అయిన కయ్యని ఏం చేస్తాడు? తనని చంపాడు. కనుక ప్రభునందే మనం కూడా ఒకసారి మనకు మరణాపాయం ఎవరు బట్టి, మన బంధువులను బట్టే కలుగుతుంది. మన శ్రమలు, మన తోబుట్టును బట్టి, కుటుంబస్తులను బట్టి మన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మనం చూసినప్పుడు 4వదిగా మనం చూసినప్పుడు దుర్మార్గుల వల్ల వచ్చు శ్రమలు. 4వది దుర్మార్గుల వల్ల వచ్చు శ్రమలు. మనం ఒకసారి మన జీవితంలో దుర్మార్గులను బట్టి ఎన్నో విధాలుగా శోధింపబడుతూ ఉంటాం, బాధింపబడుతూ ఉంటాం. మనం చూసినప్పుడు ఎన్నిక జనులైన ఇశ్రాయేలుని మనం చూసుకుందాం. అండ్ ఇశ్రాయేలు ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళారో, యోసేపుని ఎరిగిన రాజు అన్నంత వరకు వారికి ఏ శ్రమ, ఏ శోధన లేదు. ఎప్పుడైతే యోసేపు మరణించాడో, యోసేపు ఎరగని మరో కొత్త ఫరో వచ్చాడో, అక్కడ నుంచి వారికి ఏంటి? శ్రమలే, వెట్టి చాకరే. ఇది కానీ ఫరో ఎవడు? దుర్మార్గుడు, కఠినుడు. కనుక దుర్మార్గుడు కఠిన ఎన్నో విధాలుగా శ్రమపరిచారు. ఇంకా మనం చూస్తూ ఉన్నాం. కఠినంగా ఏం చేస్తాడు? మోషే పుట్టినప్పుడు ఏం చేస్తాడు? ప్రభున 2 సంవత్సరములలోపు మగ పిల్లలందరినీ సంహరించాడు. గొప్ప వాష వేదన మనం చూస్తున్న ఇశ్రాయేలులో కఠినుడైన దుర్మార్గుడైన ఫరోను బట్టి ఇశ్రాయేలుడు ఎన్నో విధాలుగా శోధింపడ్డారు. ఇవాళ మనము కూడా ప్రభునందేములరా కఠినుల చేత, ప్రభునందు క్రైస్తవ యాత్రల చేత, దుర్మార్గుల చేత ఎన్నో విధాలుగా మనం శ్రమపరచబడుతూ ఉన్నాం. ప్రభునందేములారా మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో మనం చూసుకుంటే అక్కడ మనకు రాజు అని హేరోదు కనబడతాడు. హేరోదును బట్టి యూదునికి శ్రమ. యూదుల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు కూడా ఏం చేస్తాడు? 2 సంవత్సరంలోపు అందరినీ సంహరించమని ప్రభునందు ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు ఎన్నో విధాలుగా హేరోదును బట్టి శోధింపబడ్డారు. యేసు ప్రభు జన్మించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. హేరోదు మరణించే వరకు ఐగుప్తు కొనిపోబడుట, అలా మరలా ఇక్కడికి వచ్చుట, ఇలాగ ఎన్నో మజిలీలు ప్రభు యొక్క జన్మము పుట్టినప్పుడు మనకు కనబడుతుంది. ఎందుకంటే కఠినుడైన రాజును బట్టి, కఠినైన హేరోదును బట్టి. కనుక ప్రభునందేమిలా దుర్మార్గులను బట్టి ఎన్నో శ్రమలు మనము ఈ లోపల ఎదుర్కొంటూ ఉన్నాం. కనుక ప్రభునందేమిలా 4వదిగా దుర్మార్గుల వల్ల వచ్చు శ్రమలు మనకు కనబడుతూ ఉన్నాయి. చివరికి 5వదిగా మనం చూసినప్పుడు ప్రభునందేమిలా సైతాను వల్ల వచ్చు శ్రమలు. 5వది ఏంటంటే సైతాను వల్ల వచ్చు శ్రమలు. కనుక ఇవాళ శ్రమలకు మూల కారణం ఏమిటి? పాపము. పాపానికి జనకుడు ఎవడు? సాతాను. కనుక ఈవేళ సాతాను వల్ల వచ్చే శ్రమలు అనేకమైనవి. కనుక ప్రతి దానిలో మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతామో, ఎప్పుడైతే దేవుని సహవాసంలో పెరుగుతామో ఓర్చుకోలేడు సాతాను. వెంటనే శోధిస్తాడు. మన బలహీనత బాగా ఎరిగిన వాడు కనుక ఆ బలహీనతను ఆధారం చేసుకుని శోధించడం మొదలు పెడతాడు. ఎలాగైనా దేవుని దూరం చేయాలి, ఎలాగైనా పాపంలో పడవేయాలి అని శోధించడం మొదలు పెడతాడు. ఇలాగ శోధించి ఎన్నో శ్రమలు వాళ్ళు చేస్తూ ఉంటాడు. మన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. భక్తుడైన యోబు భక్తుడు కనబడతాడు. యోబు భక్తుడు శ్రమను ఎవరు బట్టి వచ్చాయి? తన పాపాన్ని బట్టా? కాదు. ఎవరు బట్టి వచ్చాయి? సాతాను బట్టి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సైతాను దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళాడో ప్రభు అంటున్నారు, యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనిషి ఇవ్వలేదు, ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు యోబు కొరకు. దేవుడు అన్నారు, ఇదిగో సాతానా, ఆ భక్తుడైన యోబు చూసావా ఎంత నిందారహితుడిగా, ఎంత భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడో చూస్తావని దేవుడు యోబు కొరకు ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. వారం లేని సాతాను అన్నాడు కదా, ఊరకని ఎలా ఉంటున్నాడా? నువ్వేం చేస్తావు? అతని చుట్టూ నీ కంచి వేస్తావు, అతని చేతి పనులన్నీ దీవిస్తూ ఉన్నావు, అతను చేపట్టివన్నింటినీ వృద్ధి చేస్తూ ఉన్నావు. అందుకే అలా నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థమంతుడుగా ఉన్నాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, అతను భక్తి ఏంటో తెలియజేస్తానన్నాడు. ప్రభునందేమిలారా మనం చూస్తున్న యోబు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రభునందేమిలారా సాతానుకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇదిగో
తన చుట్టూ ఉన్న కత్తిని తీసేసి తన ప్రాణం మాత్రమే హాని చేయకు, తన కలిగిన సమస్తం నీ వస్తుంది, ఏం చేస్తావో చేసుకో అని దేవుడు సాతానుకు అధికారం ఇచ్చాడు. సాతాను వెళ్ళి యోబుని శోధించడం మొదలు పెట్టాడు. మనం చూస్తున్నాం యోబు యొక్క శ్రమలు. ప్రభునందేంలారా ఒక పనివాడు వస్తాడు, ఇదిగో యజమానుడా, ఇదిగో నీ యొక్క సమస్త ఇండ్లన్నీ చనిపోయి అంటాడు. మరొకడు వస్తాడు, ఒంట్లన్నీ చనిపోయి అంటాడు. మరొకడు వస్తాడు, నీ లుగుల్ని పిల్లలు చనిపోయారు అంటాడు. ఇలా ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత సైతాన్ని శోధించడం మొదలు పెడతాడు. ప్రభునందేంలారా ఎంతో శోధన, సైతాన్ని బట్టి ఎన్నో శోధనలు యోబు ఎదుర్కొన్నాడు, భరించాడు. కానీ ఎన్నడూ ఏమి అనడే యోబు ఎంతడు దొడ్డబుద్ధి అన్న. ప్రభునంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్నడూ దేవుని ఏమి అనలేదు. కనుక గొప్ప ధన్యత, గొప్ప భక్తిపరుడు. కనుక ప్రభునంది ఏంలారా ఐదవదేంటి, సైతాను వల్ల వచ్చే శ్రమ. మనకు కూడా ఈవేళ అనేకమైన శోధనలు వస్తుంటే సైతాన్ని బట్టి మనం అనుకుంటూ ఉంటాం ప్రభునంది ఏంలారా నీతిగా జీవించాలనుకుంటాం, యథార్థంగా జీవించాలనుకుంటాం. కానీ ప్రభునంది ఏంలారా దైవుని సెలవిచ్చారు కదా ఆ మార్టిన్ లూథర్ గారు. ప్రభుని తన యొక్క చిన్న ప్రశ్నోత్తరులో రాసుకున్నారు. పాపానికి మూల కారణం ఏంటి? 3 పాపానికి మూల కారణాలు ప్రధానంగా 3 కనబడుతుంటాయి. ఒకటి సైతాను, రెండవది లోకము, మూడవది శరీరము. కనుక పాపానికి ప్రధానముగా ఒకటి సైతాన్ అయితే, రెండవది మన శరీరం అయితే, మూడవది లోకం. కనుక సైతాన్ ఏం చేస్తాడంటే ప్రభునందు నిత్యము మనం శోధిస్తూ ఉంటాడు. మన యొక్క బలహీనతలు, మన శరీరం మీద అధికారం కలిగిన వాడు శరీర కార్యములను ప్రేరేపిస్తూ ప్రభునందు ఏంలారా మనల్ని ఆత్మీయ ఎదగకుండా మనల్ని నిత్యము శోధిస్తూ ఉంటాడు. కనుక ప్రభుని అందుకే పౌరభక్తులు అంటారు రోమపత్రిక 7వ అధ్యాయంలో 12 వచ్చి నుండి చివరి వరకు ఆయన అంటాడు కదా, నేను చేయాలనుకున్నా మేలు చేయలేకపోతున్నాను, చేయకూడని పాపమే చేస్తున్నాను అని అంటూ ఉన్నాను. నిజమే, మేలు చేయాలని కోరిక మనలో ఉన్నది కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే సాతాను యొక్క శోధన. కానీ ప్రభునందేంలారా ఇప్పుడైతే దేవుడు అన్నారు, ప్రభునందేంలో యేసు క్రీస్తుని అడిగి ఇప్పుడును బలము పొందుకుందాము. కనుక పాపాన్ని జయించిన ప్రభుని అడిగినప్పుడు ప్రభుడు బలాన్ని ఇస్తారు. అప్పుడు మనం సమస్తాన్ని మనం జయించగలం. కనుక ఆ ప్రభునందేంలారా మనం ధ్యానించుకున్నట్లుగా శ్రమలు వచ్చే విధములన్నీ 5. మొదటిది ఇతరుల వల్ల వచ్చే శ్రమలు, రెండోది మన సొంత పాపం బట్టి వచ్చే శ్రమలు, మూడోది బంధువుల వల్ల వచ్చే శ్రమలు, 4వది దుర్మార్గుల వల్ల వచ్చే శ్రమలు, 5వది సైతాను వల్ల వచ్చు శ్రమలు. మంచిది. ఇప్పుడు వరకు శ్రమలు 8 విధాలుగా వస్తాయని ధ్యానించుకున్నాం. మరి శ్రమలు వాళ్ళ ఉపయోగమా లేకపోతే శ్రమల వల్ల నష్టమా కూడా మనము చూసుకుందాం. శ్రమలు దేవుడేమన్నాం, శ్రమలు ఉపకారము, శ్రమలు ఆత్మకు శృంగారం. కనుక శ్రమల వల్ల కలుగు లాభములు ఒకసారి మనం చూద్దాం. శ్రమల వల్ల మనకి ఏమేమి లాభాలు అని మనం చూస్తే ప్రభునందేంలారా మొదటిది శ్రమ ఏం చేస్తుంది, మనకు చూపిస్తా. ప్రభునందేం శ్రమ ఏం చేస్తుంది, మనని చూపిస్తుంది. మన స్థితి ఏమిటో అనేది బయలుపరిచేది శ్రమే. శ్రమ రానంత వరకు మనం ఏమనుకుంటాం, నాది భక్తిపరుడు లేడు, నాంత బలవంతుడు లేడు, నాంత జ్ఞాని లేడు అని మనం అతిశయపడుతూ హెచ్చించుకుంటూ ఉంటాం. శ్రమ వస్తుంది. శ్రమ అంటారు, ఇదిగో నీ స్థితి ఏంటో తెలుసా, చూడు అని ఏం చేస్తుంది శ్రమ. మన స్థితి ఏంటో మనకు చూపిస్తుంది, మనం అంటే ఏంటో మనకు చూపించేది శ్రమే. కనుక ప్రభునందేంలారా శ్రమ ఏం చేస్తుంది, మనల్ని చూపిస్తుంది. ఉదాహరణ చూడండి, విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు ఏంటి, ఎగ్జామ్స్ పెట్టనంత వరకు ఏంటి, ప్రతి ఒక్కడు అనుకుంటాడు నేనే తెలివైన వాడిని, నేనే బాగా చదువుతాను అనుకుంటాను. మరి ఏం చేస్తుంది శ్రమ అనగా పరీక్ష వచ్చి ఏం చేస్తుంది, ఎగ్జామ్స్ వచ్చి వారి జ్ఞానాన్ని వెలికి తీసి ఎవడు గొప్పవాడు, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు జ్ఞానహీను అని తేల్చేది పరీక్ష లేక శ్రమ. శ్రమ ఏం చేస్తుంది, వారిలో జ్ఞానులు ఎవరు అజ్ఞానులు ఎవరు అండి బయలుపరిచేది పరీక్ష. అలాగే మన యొక్క భక్తి జీవితం ఏమిటో, ప్రభునందేంలారా మన శ్వాసం ఏమిటో అనేది బయలుపరిచేది శ్రమే. కనుక ప్రభునందు శ్రమ ఏం చేస్తాం, మనం ఏంటో మనం చూపించేది శ్రమ ఉన్నది. కనుక ప్రభునందేంలారా శ్రమ ఏంటి, ఇప్పుడు ఉపయోగమా నష్టమా అండి? శ్రమను బట్టి ఏమవుతుంది, మన స్థితి ఏమిటో, మన సామర్థ్యం ఏమిటో మనకు తెలుస్తూ ఉండదు. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు శ్రమ వల్ల కలుగు లాభం ఏంటి, మనను ఇతరులకు బయలుపరుస్తుంది. మనమేంటో ఇతరులకు బయలుపరుస్తుంది. మొదటిది మనమేంటో మనకు తెలియజేస్తుంది. రెండవది మనమేంటో, మన స్థితి ఏమిటో, మన భక్తి ఏమిటో, మన గొప్పతనం ఏమిటో ఇతరులకు బయలుపరుస్తుంది. ప్రభునందేంలారా మనకు ఉదాహరణ ఏదో చెప్పుకున్నట్లుగా యోబే అండి. ఈవేళ యోబు నీతిమంతుడు, గొప్పవాడు, భక్తిపరుడు. ఆయన దేని బట్టి రుజువైంది, దేని బట్టి మనం తెలుసుకుంటున్నాం
యోబుకు వచ్చిన శ్రమలను బట్టి, యోబు శ్రమలలో వచ్చిన విశ్వాసాన్ని బట్టి, యోబు శ్రమలో వచ్చిన నిరీక్షను బట్టి ప్రభునందేమిలారా యోబు ఏంటో ఇవాళ ప్రపంచానికి తెలిసింది. యోబు యొక్క గొప్పతనం ఏమిటో, భక్తి ఏమిటో లోకానికి వెల్లడైందంటే దానికి కారణము యోబుకు వచ్చిన శ్రమను బట్టి. మనకు దానియేలు కనబడుతున్నారు, భక్తుడైన దానియేలు అండి. దానియేలు యొక్క భక్తి ఏమిటో దేని బట్టి తెలిసింది, శ్రమను బట్టే. ప్రభునందేమిలారా దానియేలు మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. దానియేలుని ఏ విధంగానైనా సంహరించాలని పన్నాగం పెట్టుకుంటారు కల్దీయులైన వారు. దానియేలు రాజును నుండి దూరం చేయాలి, రాజు దృష్టిలో దోషిగా నిలబెట్టాలని అనుకున్నారు. శాసనం చేస్తారు. 3 నెలల వరకు రాజా నీ దగ్గర తప్పించి మరి ఎక్కడా ప్రార్థన చేయకూడదు, వినిపించుకోకూడదని శాసనం చేసి ముద్రించారు. దానియేలు యొక్క బలహీనం తెలుసు. దానియేలు ఒక్క దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో దానియేలు మనం పట్టుకోలేము అనుకున్నారు. ఆ శాసనం చేయబడిన దానియేలు ఏం చేస్తాడు, తన వాడుక ప్రకారం మమ్మారు ఏం చేస్తాడు, యెరూషలేము దేవాలయం వైపు తన కిటికీ తెరిచి బహిరంగంగా మమ్మారు ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రభు ఇది చూస్తున్న వారి పరుగు రాజు దగ్గరికి వెళ్ళన్నారు. రాజు ఇదిగో శాసనాన్ని ఇతడు ఏం చేశాడు, తృణీకరించాడు. కానీ ఇతను సింహబోరుడేయమన్నారు. కానీ సింహబోరుడు వేశాడు. ప్రభుని దానియేలుకు భక్తి ఏంటో రాజుకు తెలుసు, దర్యావేషుకి. అందుకే ఏం చేశాడు, ఒక సామాన్యుడి కొరకు ఏం చేశాడు దానియేలు, సామాన్యుడు దానియేలు కొరకు ఏం చేశాడు, రాజు ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. చూడండి, ఇది ఆశ్చర్యం, మనం ఎన్నడూ గ్రహించలేం. ప్రభునందేమిలారా ఒక్క పరాయి దేశం నుండి పరవాసిగా వచ్చిన వాడు కొరకు ఒక దేశపు రాజు ఉపవాసం ఉండడం అంటే ఇది ఎంత ఆశ్చర్యం, ఇది నమ్మదగినదా? కానీ మనం చూస్తున్నప్పుడు దానియేలు విషయం అదే జరిగింది. దర్యావేషు ఏం చేశాడు, రాత్రంతా ఉపవాసం ఉండి వాయిద్యాలు మానివేసి దానియేలు కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభునందేవి సింహాలను ఏం చేశాడు, దేవుడు మూచివేశాడు, కట్టివేశాడు. సింహానబుల్లో రాత్రంతా దానియేలు ప్రభు కాపాడబడ్డాడు. దేవుడికి దూతల యొక్క సంరక్షణలో భద్రపరచబడ్డాడు. తెల్లవారింది, ఉదయం అయింది. వెంటనే ప్రభున సింహాల యొక్క గుహ తెరవబడింది. దానియేలు స్వరం వినబడుతుంది, రాజా నేను నీ దృష్టికి ఏ పాపం చేయలేదు కదా అన్నప్పుడు వెంటనే దర్యావేషు అంటున్నాడు, నువ్వు నా దృష్టికి ఏ పాపం చేయలేదు, నీవు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నీ భక్తి గొప్పది అని ప్రభునందేమిలారా దర్యావేషు పరాయి దేశం అన్య దేశములో దానియేలు చింపబడ్డాడు. దేవుడు నామస్తుపబడింది. అతను వచ్చిన శ్రమలో నిలకడగా ఉన్నాడు. అతను వచ్చిన శ్రమలో దేవుని మీద ఆధారపడి దేవుడు విడిచిపెట్టకుండాను బట్టి ప్రభుని తన గొప్పతనం లోకానికి వెల్లడైంది. కనుక ప్రభునందేమిలారా శ్రమ ఏం చేస్తుంది, మనం ఏంటో ఇతరులకు బయలుపరుస్తుంది. కనుక శ్రమ వల్ల కలిగే లాభము మనం ఏంటి ఇతరులకు బయలుపరచుట. 3వ చూసినప్పుడు శ్రమల వల్ల కలుగు లాభం ఏమిటంటే పాపము నుండి మళ్ళించును. పాపం నుండి మళ్ళిస్తుంది. శ్రమ ఏం చేస్తుంది, పాపం నుండి మనల్ని మళ్ళిస్తూ ఉంటుంది. చూడండి, శ్రమ వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, మనము ప్రార్థన చేస్తాం, నిత్యం ఏం చేస్తాం, దేవుణ్ణి సహవాసములో ఇంకా నిత్యం గోజాడుతూ ఉంటాం. ఆ శ్రమ పోయే వరకు ఏం చేస్తాం, అప్పుడు వరకు మనం ప్రార్థించకపోయినా శ్రమ అధికమవుతుంది అనుకో మనకి ఇంకా ఆధారం ఎవరు? సౌఖ్యంలో దేవుడు మనకి జ్ఞాపకం రాడు. కానీ శ్రమ వచ్చిన ముందు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు జ్ఞాపకం వస్తారు. కనుక దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రార్థిస్తాం, ప్రచిత్తాపడతాం, జ్ఞాపం చేస్తాం. ప్రభు ఎప్పుడైతే జ్ఞాపం చేస్తామో దేవుడు కరుణామయుడు కనుక కరికరిస్తాడు. ఆ ప్రభునందు కనికరించి ప్రభునందు ఏమిలారా మనకేం చేస్తాడు, తన శక్తినిస్తాడు, తన ఆత్మనిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వచ్చిందో మనం ఏం చేస్తాం, పాపం నుండి విడుదల పొందుతాం, పాపం మనం అసహించుకుంటాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, పాపం నుండి మనం దూరపరుస్తుంది, పాపను జయించే భాగ్యాన్ని ఇస్తుంది. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని సహవాసంలో ఎదగడం మొదలు పెడతాం. దేవుని సహవాసాన్ని దేవుని శక్తిని పొందుకుంటాం. దేవుని శక్తిని బట్టి పాపమును జయించే బలాన్ని మనం పొందుకుంటాం. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రభునందేవుడు దేవునిలో మనం ఎదుగుదాం. శ్రమ వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ శ్రమలో ఆయన మనం తోడే ఉంటాం. దైవుడు అన్నారు, కష్టాల మేఘముల వెనుక కాలం నీతి సూర్యుడు క్రీస్తు దృష్టించుచున్నాడు, నిన్ను దిగులు పడకు సౌఖ్యములో దేవుడు మనం తోడే ఉంటాడో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా కష్టాల సమయంలో దేవుడు మనం వెన్నంటే ఉంటాడు, మనం విడిచిపెట్టడు. కనుక శ్రమ 3వదిగా పాపమును జయించే బలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. 4వదిగా మనం చూస్తున్నప్పుడు శ్రమ వలన ఆదరణ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. శ్రమ వల్ల మనకి ఏం కలుగుతుంది, ఆదరణ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ప్రభునందు శ్రమ వచ్చిందనుకోండి ఏమవుతుంది, అప్పుడు వరకు ప్రభునందేమిలారా
ఎవరు మనం ఆదరించకపోయినా మనం ఆదరిస్తూ ఉంటాం. ప్రభునందే ద్వారా మన ఇరుపక్క వారు అప్పటి వరకు మనం పట్టించుకోకపోయినా, మన ఈ గృహంలో ఏదైనా విషాదం జరిగినా, మన శ్రమ పాలవుతూ ఉన్నా, కుంగిపోతూ ఉన్నా, అంటే మన ఆత్మీయులైన వారు, మన సంఘబిడ్డలైన వారు మనం ఏం చేస్తారు? ఆదరిస్తూ ఉంటాం. మనుషులు ఆదరిస్తే అంతకంటే ముఖ్యంగా దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతూ ఉంటుంది. పౌలు భక్తుడు అంటారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటారు, క్రీస్తు వల్ల మాకు ఎలాగో శ్రమలు విస్తరిస్తున్నావో అలాగనే ఆదరణ కూడా మా ఆయన విస్తరిస్తుంది అన్నారు. అండి, క్రీస్తుని బట్టి మనకు శ్రమలు వస్తే ప్రభునందేంలారా దేవుని యొక్క ఆదరణ కూడా మనకు తోడై ఉంటుంది. కనుక శ్రమను బట్టి మనకు ఆదరణ కలుగుతూ ఉంటుంది, దేవుని ఆదరణ కలుగుతుంది. అదే మనుషుల ఆదరణ అనేది మనకు కలుగుతుంది. కనుక శ్రమల వలన మనకు కలుగు లాభము ఆదరణ. ఆయన చూస్తున్నప్పుడు సైతాను వల్ల వచ్చన్నిటిపైన జయమిస్తుంది. శ్రమ ఏం చేస్తుంది? సైతాను వల్ల వచ్చన్నిటిపైన జయము అనేది మనకు కలుగుతూ ఉంది. నిజమే ప్రభు, ఇందాక చెప్పుకున్నట్లుగా అండి, శ్రమ వచ్చినప్పుడు దేవుని సవాసంలో పెరుగుతాం. దేవుని సవాసంలో పెరిగినప్పుడు ప్రభునందేం ద్వారా మనము దేవుని యొక్క రూపరామును సంపాదించుకుంటాం, దేవుని శక్తిని సంపాదించుకుంటాం, దేవుని ఆత్మను సంపాదించుకుంటాం, దేవుని శక్తిని సంపాదించుకుంటాం. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? ఆరిపోతాడు. ఎప్పుడైతే ఇదిగో వీళ్ళేంటి ఎంత మొండాలుగా ఉన్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు దూరం కావట్లేదు. పౌలు గారు అన్నట్లుగా ఫిలిప్పీ 1వ అధ్యాయం మనం చదువుకుంటాం కదా అండి, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నట్లే. ఎవరైతే అంత మొండి విశ్వాసముతో ఉంటారో ప్రభునందేవుల సాతాను ఇంకా అక్కడ ఉండలేడు, పారిపోతాడు. కనుక శ్రమ కాలము దేవుని సమీప కాలం అన్నారు. శ్రమలు ఎప్పుడైతే మనం దేవుని సమీపంగా ఉంటామో, ప్రభునందేవుల దేవుని సమాసంలో పెరుగుతామో, ప్రభునందే మనం ఏమైపోతాం? మన దుర్గుణాలన్నీ కరిగిపోతాయి. దేవుని సద్గుణాలతో, ఆత్మ బలముతో నింపబడతాం. మనం దేవుని రూపరాలను సంపాదించుకుంటే దేవుని పోలిక మార్చబడతాం. ఆవిడ సాతాను మన నుండి పారిపోతాడు. కనుక ప్రభునందేవుల శ్రమ వలన మన సాతాను మీద చేయాన్ని మనం పొందుకోగలము. చివరగా మనం చూస్తే శ్రమలో కలుగు లాభము, శ్రమ మనకి ఏమిస్తుంది? ఓపికనిస్తుంది. ప్రభునందేవుల పౌరు భక్తుడు మాట్లాడుతూ రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అంటారు కదా, శ్రమ ఏం చేస్తుందంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేస్తుంది. కనుక మేము శ్రమలు ఎన్ని ఆచరిస్తాం, శ్రమలు ఎన్ని మేము అతిశయపడతాం అంటున్నాం. కనుక శ్రమ ఏం చేస్తుంది? ఓర్పునిస్తుంది. మనం ప్రభునందేవుల సహనం లేని మనకు శ్రమలు ఏం చేస్తాయంటే ఓర్పును మనకు నేర్పుతుంది. మన మాటమాడికి చాలామంది ఉంటారు ఏంటంటే మాటమాడికి కోపడుతూ ఉంటారు, తరచు కోపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభు శ్రమలు అధికమయ్యాయో వాళ్ళు ఓర్పు మొదలవుతూ ఉంటుంది. కనుక శ్రమ వల్ల మనకు ప్రభునందేవులారా మనకు ఓర్పు అనేది దొరుకుతుంది. ఓర్పు సహనం అనేది మనకు అలవాటు అవుతుంది. కనుక ప్రభునందేవులారా కనుక ఈ యొక్క కడవరి దినాలలో ప్రభుత్వం ఈ యొక్క భయంకరమైన దినాలలో శోధింపబడుతున్నాం. మనము శ్రమల ద్వారా శోధింపబడుతున్నాం. మనము ఆ శ్రమను ఎవరు బట్టి వచ్చాయని మన దగ్గర మనం ఆలోచిస్తాం. ఇతరుల బట్టి వస్తే ప్రభునందేవులారా మనం వేదన చెందక్కర్లేదు. ఎందుకంటే మన ప్రభు ఏం చేస్తారు? పాప భారమెల్ల మోసి బరువు దించి వేసిన రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కనుక మన పాపమును బట్టి వచ్చిన పాప భారం అంతా ప్రభు ఆయన మీద వేసుకొని ఆయన తీసివేశారు. పాపాన్ని బట్టి వచ్చి శిక్ష భారం ఎలా ఆయన మీద వేసుకొని మనకు బరువు దించి వేశారు. కనుక ఇతరుల విధేయతను బట్టి వచ్చినప్పుడు ప్రభుని మనం భయపడక్కర్లేదు. ఇది నా దేవుడు నా మీద లేకుండా ఇషులను మాని మీద వేసుకొని నా మీద లేకుండా తీసివేశాడని మనం ప్రభునందేవులారా మనము దేవుని స్తుతించాలి. కానీ మన స్వంత పాపాన్ని బట్టి కానీ శ్రమలు వస్తాయి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రత్యుత్తాపడాలి. దేవుని దగ్గర ప్రత్యుత్తాపడి ప్రభునందేవులారా ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభునందేవులారా విడిచిపెట్టి ప్రభు దేవుని యొక్క ఆత్మ బలాన్ని పొందుకుంటూ మన సొంత పాపమును బట్టి చేస్తున్న అవిధేయతలను ఆజ్ఞాత క్రియలన్నింటినీ విడిచిపెట్టి జయించి ప్రభునందే మన పాపం లేని వారుగా ప్రభుని పరిశుద్ధుడిగా మనమందరము దేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి మనం ఎదుగుతాం. ఎందుకంటే మన సొంత బలాన్ని బడి చేయలేం, సొంత శక్తిని బడి చేయలేం. కనుక పరిశుద్ధ ఆత్మే మనకు అన్ని విధాల ఆదరణ సహాయం అనే విషయంలో కనుక పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోండి. శ్రమ కాలంలో, ఈ భయంకర వ్యాధి కాలంలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. ప్రభానంగా ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటారు అన్నారు. కనుక పరిశుద్ధాత్మను పొందుకుందాం. ప్రభు పరిశుద్ధాత్మను పొందుకొని శ్రమలను పాపములను అన్నింటినీ జయించి ఆదరింపబడుతూ
నిరీక్షణ కలిగి ప్రభు రాకడ సిద్ధపడద్దాం. ప్రభు అన్నారు కదా, నేను మరలా వస్తానని వాగ్దానం చేశారు. అంటే నిరీక్షణ కలిగి ప్రభు రాకడకు సిద్ధపడదాం. సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యకులు అని నిత్యము దేవుని సహవాసంలో ఆత్మీయంగా బలపడుతూ ప్రభునందేంలా సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు అది ఆకాశంలో ఆయన చేత ఆకర్షింపబడి మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో నిత్య సహవాసంలో చేరి ప్రభు సదాకాలం ఆయనతో పాటు సంతోషిద్దాం. ఎందుకని అక్కడ వ్యాధి లేదు, అక్కడ అక్కర లేదు, శోధన లేదు, శత్రుత్వం లేదు. ఇక్కడ అయితే అన్ని అక్కరలే, శోధనలే. కానీ పాపలోకంలోని పరలోక రాజ్యమునికి సిద్ధపడదాం. మన వాక్య ప్రకారము ప్రభునందేంలారా ఆత్మీయంగా బలపడుతూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు కృష్ణుడు వధు సంఘం యొక్క రూపాలను సంపాదించుకుని పరలోక రాజ్యం చేరి సదాకాలం ఆయనతో కూడా దీవించే ధన్యత వాక్యమునికి ಎಲ್ಲರಿಗೂ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా కృపగలన తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మన హృదయంలో ముద్రించండి ప్రభా తండ్రి. శ్రమలు ఉపకారం, శ్రమలు ఆత్మకు శృంగారం అని సెలవిచ్చారు. కనుక ప్రభా తండ్రి వేళ శ్రమలను బట్టి ప్రభా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా పరిపూర్ణ చేస్తూ ఉన్నాం. శ్రమ లేకపోతే ప్రభా తండ్రి మీ సహవాసాన్ని దూరం అయిపోతాం. శ్రమను బట్టి మీ ప్రభా నిత్యము మీ సహవాసంలో గడుపుతూ ఉన్నాం. కనుక శ్రమ మీ సహవాసాన్ని మమ్మల్ని జ్ఞప్తి చేసింది, సమీపముగా చేసింది. కనుక ప్రభా తండ్రి ఈ శ్రమలు ఎటువంటి వచ్చాయని ఆలోచించుకొని ప్రభా తండ్రి వందనాలు. మా సొంత పాపాలను బట్టి వస్తే ప్రత్యుత్తాపడి విడిచిపెట్టి ప్రభా తండ్రి వందనాలు. పాపాన్ని జయించే బలాన్ని దయచేయి. ఇతరులను బట్టి ప్రభావ తండ్రి పరాయిని బట్టి వస్తే నీ నిమిత్తం మాకు శ్రమలు వస్తే సంతోషిస్తూ ప్రభా తండ్రి పరలోక రాజ్యం ఫలం అధికమవుతుందని ఆనందించే ధన్యతను మాకు అనుగ్రహించండి. శ్రమ వల్ల కలిగే లాభమును కూడా ప్రభా తండ్రి మాకు అన్ని విధాల ప్రభా తండ్రి ఆదరణ, ఓర్పు, సహనము, మా యొక్క భక్తి ఏమిటో ప్రభా మాకు ఇతరులకి కనిపించే శ్రమలే కనుక ప్రభా తండ్రి అంటే ఆదరణ కూడా ఈ శ్రమ కాలంలో మీరు మాకు దయచేయండి. అపవాదిని దూరపరచండి, వారి క్రియలు దయపరచండి. ప్రభా శ్రమ కాలంలో మేము స్థిరంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు ప్రభా అపవాది సిగ్గుపడి మారిపోతాం. కానీ శ్రమ కాలంలో అవిశ్వాసులు కాకుండా విశ్వాసంలో పదిలుముగా మొండి విశ్వాసము కలిగి ప్రభా నిరీక్షణతో మమ్మల్ని అందరినీ ఉంచమని వాక్యాన్ని వృద్ధిలో ఫలింపచేయమని ప్రభా తండ్రి చితానికి మమ్మల్ని వాడుకొని దీవించి మహిమను పొందమని మన మంచి వాడుకుడైన యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.